సో ఆల్ రైట్ గైస్. సో ఇంతకుముందు మనకి అలాట్మెంట్ వచ్చింది. సో అందరు కాలేజ్కి వెళ్తుర్రు. సో బీటెక్లో మీకు ఫస్ట్ ఇయర్లో ఏమేమి కావాలి, నీడ్స్ ఏమి ఉంటాయి, అంటే ఏమేమి కొనాలి మీరు కాలేజ్ పోకుండా ముందు. సో అక్కడ మీకు ఏమేమి అవసరం అయితే నేను అవన్నీ చెప్తాను, చూడండి ఒకసారి. అంటే మీకు అకాడమిక్ సంబంధించింది, మీ సెమిస్టర్ సంబంధించి చెప్తాను, ఒకసారి చూడండి మీరు. మొత్తం టోటల్ 5K అట్లా బడ్జెట్ అవుతుంది. అంటే జస్ట్ అవి కాకుండా ఇంకా మిగతా ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. పెట్టుకోండి ముందు దగ్గర మీరు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డ్రాఫ్టర్. సో ఇది డ్రాయింగ్కి యూజ్ అవుతుంది మనకి బీటెక్లో. సో మీరు చూసినట్టు ఇది డ్రాఫ్టర్ ఇది. సో ఇది డ్రాయింగ్ పర్పస్ వాడతారు అక్కడ. మీకు పక్క అన్ని బ్రాంచెస్ డ్రాయింగ్ ఉంటుంది. సో ఏ బ్రాంచ్ కూడా ప్రతి ఒక్క సెమిస్టర్లో ఏదో ఒక సెమిస్టర్ వరకు పక్క డ్రాయింగ్ ఉంటుంది మీకు. కాబట్టి మీరు పక్క ఇది కొనండి ముందే. సో ఇది వచ్చేసి మనకి 300 to 400 ఉంటుంది కాస్ట్. కొనండి ముందే, కొనుక్కొని పోండి ఇది. సో మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు కాలేజ్ దగ్గర పెడితే, కాలేజ్ దగ్గర కొంటే మీకు ఎక్కువ కాస్ట్ అవుతుంది. కోటిలో కానీ అలాంటి ప్లేస్ కొంటే తక్కువ ఉంటుంది, కాబట్టి కొనండి. సో ఈ డ్రాఫ్టర్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ తర్వాత క్యాల్సీ. సో ఇది క్యాల్సీ లేకపోతే మనం ఏ ఎగ్జామ్ రాయలేము. ప్రతి ఎగ్జామ్ మీద దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది సర్టిఫైడ్ క్యాల్సీ అంటారు దీన్ని. సో దీని డిస్క్రిప్షన్ లింక్ నేను ఇచ్చేస్తాను, దీనికి ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు. లేదంటే మీరు ఆఫ్లైన్ స్టోర్లో కూడా కొనొచ్చు. మీరు చూసుకోండి మీరు. దీన్ని 1500 అట్లా ఉంటుంది ప్రైస్, 1200 to 1500 రేంజ్లో ఉంటుంది. సో దీనికి ఇంకా అడ్వాన్స్ ఉంటాయి క్యాల్సీలో. అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్ క్యాల్సీ కొనొచ్చు మీరు. సో చూడండి ఒకసారి మీరు. అండ్ తర్వాత ల్యాప్టాప్ విషయానికి వచ్చేసరికి ల్యాప్టాప్ మీకు సిఎస్సి కనుక మీరు అయితే సిఎస్డి, సిఎస్సి, ఐటీ ఆ ఫీల్డ్ ఉంటే మీకు ల్యాప్టాప్ కోడింగ్ చేసుకుంటాం అన్న ఎసెన్షియల్. అంటే ఫస్ట్ ఇయర్లో కోడింగ్ ఉంటుంది మీకు, C++, C ఉంటుంది అండ్ పైథాన్ ఉంటుంది. కాబట్టి మీకు కావాలి మ్యాండేటరీ. సో ల్యాప్టాప్ కూడా కొనండి. అంత హై ఎండ్ లేకుండా కొంచెం కోడింగ్ ల్యాప్టాప్ కొనండి. సెకండ్ హ్యాండ్లో కొన్నా ఓకే, తర్వాత రాను కొనొచ్చు. ఇంకా తర్వాత ఫోన్ విషయంలో వచ్చింది కదా, 5G ఫోన్ కొనండి పక్క. సో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ ఏం వాడరు ఎక్కువ, అందరూ పీడిఎఫ్స్ వాడతారు బీటెక్లో వస్తారు. కాబట్టి ఫోన్ వచ్చేసి 5G ఫోన్ కొనండి. మంచి కొంచెం స్పీడ్ ఉన్న ఫోన్, హ్యాంగ్ కాకుండా లాగ్ కాకుండా ఫోన్ కొట్టే బెటర్.